నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన అంటే తన అనుమతి లేకుండా, తన అడ్వైజ్ లేకుండా, తనకు తెలియకుండా, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా నా పైన వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ కార్యకర్తల ముసుగులో ఉన్న కొన్ని కుక్కలను నా పైన మాట్లాడుతున్నాయని చెప్పి షర్మిల బాధపడ్డది. అంటే షర్మిల వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలా మంది, వర రవీందర్ రెడ్డి దగ్గర నుంచి శ్రీరెడ్డి కానీ లేదా పంచు ప్రభాకర్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో ఇలాంటి నీచంగా మాట్లాడే వారి సంఖ్య చాలా మంది ఉంది, అందరికీ తెలిసిందే. ఏ పార్టీలో కూడా ఇంతమంది లేరు అంటే నీచంగా మాట్లాడటం. సో అపోజిషన్ కోసం నీచంగా మాట్లాడినా అది కూడా తప్పే. కాకపోతే ఇక్కడ అపోజిషన్ కోసం కాదు, సొంత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి వారసత్వం, సొంత చెల్లెలు అంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇద్దరు కొడుకు కూతురు అయితే దాంట్లో వాస్తవానికి కొడుకుకి ఎంత ఉందో కూతురు కూడా అంతే ఉంది మన సమాజంలో. ఇక్కడ కొడుకు పార్టీలో ఉండి ఇక్కడ కూతురు బయటకు వచ్చేసిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతకుముందు నుంచే బయట నుంచి పుకార్లు కానీ లేదా బయట నుంచి తిట్లు అవన్నీ కూడా వస్తున్నాయి. కానీ అఫీషియల్ గా వైఎస్ఆర్సీపీ చాలా రెచ్చిపోయింది ఎన్నికల ముందు. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ నీచంగా మాట్లాడేవారు ఏ పార్టీలో లేరని చెప్పుకోవాలి. ఇక్కడ సొంతంగా వైఎస్ఆర్ కూతురునే టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అక్కడ అబ్బాయి కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి వారసుడు అంటున్నారు, ఇక్కడ అమ్మాయి కూడా వారసురాలే. ఒకవేళ షర్మిల కూడా అబ్బాయి అంటే ఏంది పరిస్థితి, జగన్కి ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల సొంత చెల్లిని సరే తిడితే నామకే వాస్య మాట్లాడిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ శ్రీరెడ్డి కానీ చాలా మంది బూతులు మాట్లాడారు. శ్రీరెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి సారీ పవన్ కళ్యాణ్ గారు, సారీ లోకేష్ గారు, సారీ చంద్రబాబు గారు, విజయమ్మ సారీ, ఇక్కడ షర్మిల సారీ అని చెప్తుంది. సో ఇప్పుడు వచ్చి సారీ చెప్తుంది. శ్రీరెడ్డిని అరెస్ట్ అయితే తప్పదు, కానీ శ్రీరెడ్డి మాట్లాడినందుకు షర్మిల ఎంత బాధపడిందో మనం బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మనం చూడొచ్చు. సో ఇప్పుడు శ్రీరెడ్డి ఇప్పుడు సారీ చెప్తుంది కదా, గతంలో శ్రీరెడ్డి ఇదే షర్మిలను పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడిందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు బయటకు వచ్చి సారీ చెప్తుంది, అంటే నన్ను వదిలేసేయండి, ఎలాగైనా కొట్టి సారీ చెప్పించుకుంటారు, అదేదో నేను ఇప్పుడే చెప్పేస్తున్నా సారీ అంటుంది. సో ఒకసారి షర్మిల పైన సాక్షాత్తు రాజశేఖర రెడ్డి కూతురు జగన్ సొంత చెల్లెలు షర్మిల పైన అదే పార్టీలో ఉంటే ఎంత దారుణంగా మాట్లాడిందో చూద్దాం. బిడ్డని చంద్రబాబు మొడ్డని ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు కానీ ఆ మొడ్డ మీద ఏకలని మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడికి లెక్క పెట్టు, లేకపోతే ఆ రేపు మాపు ఆ జ్యోతి ఆరిపోతుంది కదా, ఆ రాధాకృష్ణ గారికి లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూస్తే నార్మల్ గా మనుషులు, రాజకీయ నాయకులు కాకుండా మనుషులు కరెక్ట్ గా ఉంటే ఇంకొకళ్ళని అనొచ్చు అన్నది మనము అందరు చెప్తూ ఉంటారు. నువ్వు కరెక్ట్ ఉండరా, ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఉండి వానికి చెప్పరా అంటారు. సో ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీరెడ్డి గురించి అందరికి తెలిసిందే. అలాంటి శ్రీరెడ్డి ఆమె చేసే పనులేంది, ఆమె ఎన్ని సినిమాలు చేస్తుంది, ఏ సినిమాలో చేసింది, ఏం ఆఫర్ వచ్చింది, ఎవరు డబ్బులు తీసుకొని ఏం మాట్లాడుతుంది, తన క్యారెక్టర్ ఏంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ షర్మిల గురించి కాకుండా అందరి గురించి మాట్లాడుతూ ఉంటది. అంటే డబ్బులు తీసుకొని అదొక బ్రోకర్ మాటలు మాట్లాడడం. అలాంటి శ్రీరెడ్డి ఈరోజు షర్మిల కోసం మొన్న మాట్లాడిన తీరు చూస్తుంటే ఇదంతా కూడా చాలా బాధాకరం. ఇలాంటి మాటలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా లేకపోతే ఆయనకు తెలియకుండా ఎట్లా మాట్లాడుతుంది? సరే ఒకసారి మాట్లాడింది అనుకోవచ్చు, ఎన్నిసార్లు మాట్లాడినది ఇవన్నీ చూస్తే గనక వేరే వాళ్ళు అంటే షర్మిల ప్లేస్ లో గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో షర్మిల గనక ఉన్నా, లేకపోతే షర్మిల ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఇక్కడ శ్రీరెడ్డి అనే ఈ వ్యక్తి మాత్రం అసలు ఉండే ఇది కూడా ఉండదు భూమి పైన. అలాంటి మాటలు మాట్లాడింది. సో మనకే ఇట్లా అనిపిస్తే షర్మిలకి ఎట్లా అనిపించిండొచ్చు ఇంకా. సో ఇక్కడ ఆమె బాధపడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇంకేం మాట్లాడిందో చూద్దాం. పెళ్లిళ్ళు గాలి ముండ పెంట ముండని గలీజ్ చెత్తముండని నీ పెళ్లిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా, నీకంటూ ఒక జాలి ఏడ్చిందా? ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు, నీతులు చెత్తముండని. నీ బతికేందే? నువ్వు అసలు వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్లి ముండా చెత్తముండని. సో ఇక్కడ శ్రీరెడ్డి మాటలు చూస్తుంటే
ఒకటే గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఏం దిక్కు లేకుండే. షర్మిల వాళ్ళ మదర్ని పెట్టుకొని, విజయమ్మ గారిని పెట్టుకొని ఆమె పార్టీని నడిపించింది. సో అప్పటికి యునైటెడ్ ఏపీ ఉంది, అందరినీ కూడా ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాని నేను అనుకుంటా రాజశేఖర్ రెడ్డి లెగసీని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళింది. సో ఆనాడు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి దిక్కులేరు. కానీ ఈరోజు అక్కడ షర్మిల బయటికి వచ్చేసింది. షర్మిల వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో ఉన్న లేని మాటలు, అంటే అప్పటి వరకు మాట్లాడని మాటలన్నీ కూడా వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే స్క్రిప్ట్ అక్కడ ఎవరికి తెలుస్తుంది షర్మిల గురించి? షర్మిల ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకుందా, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుని ఇది రెండో పెళ్ళ, షర్మిల ఏం చేసింది, అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక స్క్రిప్ట్ అనే ఉంటుంది. సో వైఎస్ఆర్సీపీలో ఇది ఎక్కువగా ఉంటుంది, స్క్రిప్టెడ్. చాలా వరకు కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు అంటే అపోజిషన్ ని ఎట్లా దెబ్బ కొట్టాలి, లేకపోతే తమ ప్రత్యర్థిని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, వాళ్ళ మైనస్ పాయింట్లు వీక్నెస్లు ఏంది అని. సో ఇక్కడ ఈ విధంగా మాట్లాడిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం షర్మిల కూడా అదే అంటుంది, నేను మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని షర్మిల అంటుంది. సో షర్మిల ఏం మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో వివేచించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న గారు గుర్తు పెట్టుకోవాలి. ఒక చెలగట్టను వీరికి చరిత్రలో నిలిచిపోతారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడానికి కారణం రైట్. ఇక్కడ ఈ వైఖరి కానీ షర్మిల మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆమె ఎంత బాధపడిందో అందరికి కూడా అర్థమవుతుంది. షర్మిల ఖచ్చితంగా అంటే ఒకవేళ ఆమె నిజంగా ఆమె మాట పైన నిలబడి ఉంటే ఇంత కూడా ఇన్ని దారుణాలు జరిగినాక దారుణంగా ఆమె పైన మాట్లాడినాక ఖచ్చితంగా షర్మిల ఆమె జీవితాంతం కూడా ఒక శత్రువుగానే చూస్తే జగన్మోహన్ రెడ్డిని, రాజకీయ శత్రువు కాకుండా పర్సనల్ గా ఖచ్చితంగా అన్నకి దూరంగానే ఉంటుందని మనకు కనబడుతుంది. సో భవిష్యత్తులో కూడా ఇప్పుడు షర్మిల ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒకవైపు, ఇన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ సపరేట్ గా పోటీ చేసినా షర్మిల సపరేట్ గా పోటీ చేస్తుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందని అందరూ అనుకున్న కూడా ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఇంతమంది ఇక్కడ లెక్క పెట్టుకుంటూ పోతే డజన్కి ఎక్కువ మంది ఉన్నారు. వర రవీందర్ రెడ్డి దగ్గర నుంచి శ్రీరెడ్డి కానీ, యాంకర్ శ్యామల కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఆర్జీవి కానీ, పంచు ప్రభాకర్, హరికృష్ణారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సోషల్ మీడియాలో కుక్కలాగా వాగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిన టైం వచ్చింది. శ్రీరెడ్డి కూడా అరెస్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే మొట్టమొదట బోరుగడ్డ అని లోపలికి పోయినాడు. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో విచ్చలవిడిగా చిల్లరేగారో వాళ్ళందరూ కూడా ఊసలు లెక్క పెట్టాల్సిన టైం అయితే వచ్చింది.